హలో! నమస్తే అందరికి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో, నేను వీడియోలు పోస్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయితే అయిపోతుంది. సో, నేను కొంచెం నా వర్క్స్‌లో నేను బిజీ అయ్యి, నేను కొంచెం గ్యాప్ అయితే ఇచ్చానండి. ఇక నుంచి నేను వీడియోస్ అనేవి కంటిన్యూగా చేస్తాను. మీరు పెట్టే కామెంట్స్ ప్రతి కామెంట్ కూడా నేను చెక్ చేస్తున్నానండి, చూస్తున్నాను. కొన్ని వాలిడ్ కామెంట్స్ పిక్ చేసుకొని నేను నోట్ చేసుకుంటున్నానండి. అవి ఖచ్చితంగా నేను ముందు ముందు వచ్చే టాపిక్స్‌లో కవర్ చేస్తాను ఖచ్చితంగా. సో, మీరు నా వీడియోస్‌ని ఫాలో అవుతున్నట్లయితే ప్రెగ్నెన్సీకి సంబంధించి గానీ, పీరియడ్స్‌కి సంబంధించి గానీ, డైట్‌కి సంబంధించి గానీ, ఇలా మన కంటెంట్ అనేది మీకు క్లారిటీ ఉంటుంది కాబట్టి, దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్‌లో, మన వీడియోస్ కింద కామెంట్స్ చేయండి. నేను దాని రిలేటెడ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో, ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు చూస్తున్నారు చిన్న పిల్లలు ఎంత స్పీడ్‌గా ఉంటున్నారంటే, అంతే స్పీడ్‌గా వాళ్ళ మైండ్ సెట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు చూసేది, చేసేది, తినేది ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో, నేను కొంతమంది పిల్లల్ని చాలా దగ్గరగా చూసి, వాళ్ళలో నోటీస్ చేసినవి కూడా నేను ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో, ప్రెజెంట్ జనరేషన్‌లో టెక్నాలజీ చాలా స్పీడ్‌గా ఉండడం వల్ల, పిల్లల మైండ్ సెట్ అనేది ఇంకా చాలా స్పీడ్‌గా అంటే టెక్నాలజీతో పాటు పిల్లల మైండ్ సెట్ కూడా పరిగెడుతూ ఉందన్నమాట. దీనికి కారణాలు ఏంటయ్యా అంటే, ఒక పక్క సోషల్ మీడియా అయ్యుండొచ్చు. ఇంకొక పక్క వాళ్ళు చూసే సినిమాలు, వాళ్ళు చూసే కంటెంట్ ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఇంపాక్ట్ అవుతుంది. మీరు చూస్తున్నారు. చిన్న చిన్న పిల్లలండి. చిన్న పిల్లలు మర్డర్స్ చేస్తున్నారు. లవ్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి లవ్ అంటే ఏంటో కూడా తెలియని ఏజ్‌లో వాళ్ళు లవ్ చేస్తున్నారు. అలాంటి ఒక ఎమోషన్స్‌కి అడిక్ట్ అయిపోయి, అలాంటి ఎమోషన్స్ తట్టుకోలేక, భరించలేక మర్డర్స్ కూడా చేస్తున్నారు. సో, వాళ్ళకి ఇలాంటి ఒక వైల్డ్ బిహేవియర్ అనేది ఎలా వస్తుంది? ఎందుకొస్తుంది? దీన్నెప్పుడైనా మీరు గమనించారా? ముఖ్యంగా కొన్ని కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల పిల్లల యొక్క మైండ్ సెట్ అనేది కొంచెం మార్చుకోవచ్చు. మెయిన్‌గా పిల్లలు మారాలి అని కాకుండా పెద్దవాళ్ళు మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ ముందు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, మనము ఎలా ఉంటున్నాము వాళ్ళకి కనిపించేలాగా, మన తీరెలా ఉంటుంది, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన మాట తీరనేది ఎలా ఉంటుంది, ఇదొకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మార్పనేది మనతోనే మొదలవ్వాలి. మనం మారకపోతే పిల్లలెలా మారతారు? సో, నేను చెప్పే కొన్ని పాయింట్స్ ఏంటంటే, పిల్లలకి మొబైల్స్ నుంచి ఎంత వీలైతే అంత దూరంగా ఉంచే ప్రయత్నం అయితే చెయ్యండి. వాళ్ళ ముందు మీరే గంటలు గంటలు ఫోను చూస్తూ కూర్చుంటాము అంటే, వాళ్ళు కూడా ఖచ్చితంగా అదే ఫాలో అవుతారు. నో డౌట్ దీంట్లో. సో, ఫస్టు మనం చెయ్యాల్సింది ఫోనుకి ఎంత వీలైతే అంత దూరంగా ఉంచే ప్రయత్నం అయితే చెయ్యండి. స్టార్టింగ్‌లో నేను చెప్పాను కదా! చూసేవి, వినేవి, తినేవి అని. వాళ్ళు ప్రెజెంట్ డేస్‌లో అయితే చూసేవి ఎక్కువగా ఫోను, టీవీయే కాబట్టి చాలా వరకు దాంట్లో ఏం చూస్తున్నారు, ఆ కంటెంట్ ఏం చూస్తున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు చూసే కంటెంటే వాళ్ళ మైండ్ మీద చాలా ఇంపాక్ట్‌ని చూపిస్తుంది. కాబట్టి పిల్లలకి స్పిరిచ్యువల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ప్రెజెంట్ డేస్‌లో అయితే స్పిరిచ్యువల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. సో, దానివల్ల పిల్లలకే కాదు మీకు కూడా చాలా ప్రౌడ్ మూమెంట్స్ కనిపిస్తాయి. వాళ్ళు ఏవైతే చూస్తారో యాక్షన్ మూవీస్ గాని, లేదంటే వైల్డ్‌గా ఉండే క్యారెక్టర్స్ గాని, వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళలో ఇమిటేట్ చేసుకునే ఒక సెన్సిటివిటీ అనేది వాళ్ళకొస్తుందనమాట. సో, అలాంటి వాటికి పిల్లలు దూరంగా ఉండాలంటే మీరు చేయాల్సింది వాళ్ళకి స్పిరిచ్యువల్ నాలెడ్జ్ అనేది ఎలా ఇవ్వాలనే దాని గురించి మీరు ఆలోచించాలి ఖచ్చితంగా. ఇంకొకటేంటంటే వాళ్ళు తినే ఫుడ్స్. నేను చాలా మంది పిల్లల్లో ఇది చూసానండి. వాళ్ళకి రుచి లేకపోతే అసలు తినరు. పిల్లలెందుకు? పెద్దవాళ్ళే తినరు. అవునా? సో, రుచి అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. మనకి అదొక సాటిస్ఫాక్షన్ అంతే. కానీ మనం తినే ఫుడ్ అనేది ఎంత సాత్వికంగా ఉంటే అంత మంచి రిజల్ట్ అనేది మీరు ముందు ముందు చూస్తారు. సో, పిల్లలకి జంక్ ఫుడ్ గాని, చిప్స్ గాని, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గించాలి. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్డే రేపు వాళ్ళ భవిష్యత్తు అని మీకు తెలుసా? కాబట్టి మీరు మీ పిల్లలకి ఎంత సాత్వికంగా ఉండే ఫుడ్ పెడితే అంత బెటర్‌గా ఉంటుందన్నమాట.
వాళ్ళ ఫ్యూచర్. నేను కొంతమందిలో చూసానండి, ఎంత కారం తింటారో తెలుసా? ఎంత ఆయిల్ తింటారో తెలుసా? అదంతా కూడా పిల్లలకి వాళ్ళది చిన్న ఏజ్ కాబట్టి ఆ ఫుడ్ అంతా కూడా వాళ్ళలో ఒక హైపర్ యాక్టివిటీని పెంచుతుందన్నమాట. దానివల్ల వాళ్ళకి యాంగర్ ఇష్యూస్ చాలా వస్తాయి. చాలా కోపం వస్తుందన్నమాట. అంటే ఊరికే చిన్న చిన్న విషయాలకే కోపం రావడం ఇలాంటివన్నమాట. సో, వాళ్ళు తినే ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మన ఇంట్లో మార్చుకునే కొన్ని కొన్ని పద్ధతులే రేపు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలనేది డిసైడ్ చేస్తాయన్నమాట. సో, మీరు చూస్తూనే ఉన్నారు. రీసెంట్ డేస్‌లో చిన్న చిన్న పిల్లలు మర్డర్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా హైదరాబాద్‌లో సహస్ర అనే పాపని, ఒక 10 ఇయర్స్ ఉన్న పాపని 10థ్ క్లాస్ చదివే ఒక అబ్బాయి చంపేశాడు. అతి దారుణంగా పొడిచి పొడిచి పేగులు బయటికొచ్చేలా క్రూరంగా చంపేశాడు. అంత చిన్న ఏజ్‌లో ఒక 10థ్ క్లాస్ చదువుకునే ఒక అబ్బాయికి అంత వైల్డ్ బిహేవియర్ ఎలా వచ్చుంటుంది? దీనంతటికి కారణం ఏమై ఉంటుంది? ప్రెజెంట్ సమాజంలో జరుగుతున్న ఈ అలవాట్లే కారణమని నేనంటాను. మీరేమంటారు? కామెంట్ చేయండి. సో, నేను చెప్పే సాత్విక్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి పిల్లల్లోనే కాదు, మనలో కూడా సాటి మనిషి మీద, ఒక ప్రాణి మీద కైండ్‌నెస్ అనేది మన లోపల బిల్డ్ అవుతుందన్నమాట. అండ్ ఇంకొకటి, మనం చేసే పని మీద కూడా కాన్సంట్రేషన్ పెరుగుతుంది. సో, ఇప్పటివరకు నేను చెప్పిన పాయింట్స్‌లో మెయిన్‌గా మనం తినే ఫుడ్డే రేపటి మన ప్రవర్తనలో కనిపిస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి.